నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో డాబా స్టైల్లోలా పన్నీర్ కర్రీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నానండి. ఈ పన్నీర్ కర్రీని మనం డాబా లేదా హోటల్లో తిన్నప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్తో ఇంట్లో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేయాలి అంటే ఓసారి ఇలా ట్రై చేయండి. అచ్చం అదే రుచితో చాలా చాలా బాగుంటుంది. మరి నోరూరించి ఈ రుచికరమైన డాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ చేయడానికి 200 గ్రాముల వరకు పన్నీర్ని తీసుకున్నానండి. ముందుగానే పన్నీర్ని మనకు నచ్చిన సైజులో ఇలా క్యూబ్స్లా కట్ చేయండి. ఇక్కడ నేనైతే పన్నీర్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని కట్ చేసి తీసుకున్నాక ఒక బౌల్లోకి అర టీ స్పూన్ కారం, అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ ఉప్పుని, మరో పావు టీ స్పూన్ గరం మసాలాను తీసుకొని ముందుగా ఈ స్పైసెస్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని ఇలా టాస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఇలా మసాలాలన్నీ కూడా పన్నీర్కు బాగా పట్టేలా కలిపాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను. బెస్ట్ టేస్ట్ కోసం మీరు బటర్నైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక మనం కలిపిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పన్నీర్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి తీసుకుందాం. అలాగే మనం ఇలా పన్నీర్కి మసాలాలు పట్టించి ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ చేయడం వలన పన్నీర్ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ మిగిలిన ఆయిల్లోనే 1 కప్పు వరకు కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి సగం వరకు ఇలా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇందులోనే మరో కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ టమాటా, ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇలా సాఫ్ట్గా అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. నిజానికి హోటల్లో అయితే ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఉల్లిపాయలను చిన్న చిన్నగా తరిగి టమాటాలను ప్యూరీలా చేసి తీసుకుంటారు. ఇక్కడ మనం ఇంట్లో వరకు కొంచెం క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్తో చేస్తే టెక్స్చర్ అనేది హోటల్లోలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్కని, అలాగే 2 యాలక్కులు, 3-4 లవంగాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనేటప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. మీరు ఈ కర్రీని రైస్లోకి కూడా ప్రిపేర్ చేస్తుంటే మీ టేస్ట్కి అనుగుణంగా కొంచెం కారం ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా ఒకసారి మసాలాలన్నీ కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల బాగా మిక్స్ చేసిన పెరుగుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. పెరుగు అనేది పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు ముద్దలేమి లేకుండా ఇలా బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకుంటున్నానండి. మీకు గ్రేవీ కొంచెం తక్కువగా ఉండాలంటే 1-1.5 కప్పు వరకైనా నీళ్ళను తీసుకోవచ్చు. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గ్రేవీని 4-5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ అనేది తుకతుక ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని స్లోగా కలపండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి.
3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన పన్నీర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా కాస్త నలిపి తీసుకుందాం. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే చివర్లో ఒక పావు టీ స్పూన్ మెంతుల పొడి తీసుకుంటే సరిపోతుంది. అలాగే అర టీ స్పూన్ గరం మసాలా పొడిని, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి. అంతే, నోరూరించే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన పన్నీర్ కర్రీని మనం చపాతీతో తిన్నా లేదా జీరా రైస్, పులావ్, రైస్ ఇలా ఎందులోకి తీసుకున్నా పర్ఫెక్ట్ టేస్ట్‌తో కరెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. మీరు కూడా ఇలా సింపుల్‌గా పన్నీర్ కర్రీని చేసి కమ్మగా ఈ టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. అలాగే మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.